జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అన్న ఇలా స్టంట్ మ్యాన్గా ఎన్టీఆర్ ఆయనకి చేయడం, ఒక రకంగా చెప్పంటే ఆయనకి డూప్గా చేయడం మీకు ఎలా అనిపించింది అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? నేను ఆచార్య మూవీ చేస్తున్నా రామ్ చరణ్ ఫ్రెండ్ చేస్తున్నా. అదే షూట్లో ఉండే నేను. ఆ షూట్లో ఉన్న టైంలో ఒక కాస్టింగ్ డైరెక్టర్ వచ్చారు అక్కడ క్యాష్ చేసి వాళ్ళని. సో అతను అడిగారు నన్ను, రాజమౌళి టీం నీ గురించి వెయిట్ చేస్తుంది, ఒక 1 month నుంచి నీ గురించి చూస్తున్నారు అన్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎందుకు లేదు ఆబ్వియస్లీ నేను చేస్తా అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళాను నేను. వాళ్ళు 1 weekలను యాక్చువల్గా ఎన్టీఆర్ అన్న ఆ టైంలో ఇది మీలో ఎవరు కోటీశ్వరుడు మన తెలుగులో జరుగుతుండే కదా, అది చేస్తున్నాడు. సో ఆయన కూడా డేట్స్ లేవో మరి లేదా ప్యాచప్ వర్కో తెలీదు. నేను రామ్ చరణ్ తోటి చేయాలి మళ్ళీ సేమ్ థింగ్. ఓకే. సో రామ్ చరణ్ తోటి షూట్ ఉండే RRRలో మనకు కాల్ చేశారు, ఇమ్మీడియట్గా వచ్చేసే ఒక రోజు ముందే చెప్పారు నాకు ఇట్లా. సరే అని వెళ్ళాం మనం. వినయ్ అన్న అని చెప్పి ఉండే ఛత్రపతికి రాజమౌళి గారితో వర్క్ చేస్తారు అన్న, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మనల్ని. వెళ్ళాం షూట్కి, చాలా బాగా అయింది. కొమరం భీముడు సాంగ్ అవుతుంది. ఓకే. సో దే వాంటెడ్ మై హ్యాండ్స్ అండ్ ఆల్ బ్యాక్ షాట్స్. ఓకే. రామ్ చరణ్ కొడతాడు కదా కొమరం భీముడు ఇంటర్వెల్ ఫైట్. సో అక్కడ కొట్టే టైంలో నేను ఉంటా, మన ప్లేస్లో నేను ఉంటా. ఓకే. బ్యాక్ షాట్స్ అన్ని కూడా బ్యాక్ షాట్స్ ఉంటాయి. సో అట్లా అయింది, షార్ట్స్ అయినాయి మంచిగా. రామ్ చరణ్ కూడా ఎట్లా అంటే నేను ఆశ్చర్య చేశా, మళ్ళీ ఈ వాస్ లైక్ షాకింగ్ అనమాట. అరే ఎట్లా ఎట్లా అని చెప్పి ఈ వాజ్ సో వెల్కమింగ్. బ్యాక్ టు బ్యాక్ రెండు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా అదే టైంలో. ఈ వాజ్ సో వెల్కమింగ్ అనమాట. చాలా మంచిగా మాట్లాడిండు రామ్ చరణ్, చాలా బాగా మాట్లాడతాడు సెట్స్లో, అందరితో చాలా బాగుంటాడు. ఒక ఓల్డ్ పర్సన్, ఒక ఓల్డ్ షూట్లో మగధీరలో కాజల్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతన్ని కూడా రామ్ చరణ్ గుర్తుపట్టి మా దగ్గర వచ్చి మాట్లాడి, మా ఫ్రెండ్స్ లో ఉండే అతను. ఇయర్స్ గ్యాప్ ఉన్నా సార్, ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉండకుండా చాలా బాగా మాట్లాడతాడు చాలా. అండ్ ఈ యాక్ట్స్ వెరీ మెచ్యూర్ అనమాట. షూట్స్ లో ఎక్కువ మాట్లాడాడు, చాలా బాగుంటాడు, నీట్ గా మాట్లాడతాడు, అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా కూడా మంచి రాయల్ ఫిగర్ లాగా. రాయల్, అస్సలు డిగ్నిటీ అస్సలు పోనీయాడు, చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు అన్నమాట. అండ్ తారక్ అన్నతో కూడా మాట్లాడుతుంటారు ఎప్పుడైనా కుదిరిందా? తారక్ అన్నతో నేను జెప్టో యాడ్ లో మాట్లాడా. ఓకే. ఓకే. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. లైక్ అక్కడ ఎట్లుండే అంటే వాషింగ్ మిషన్ నుంచి బయటికి రావాలి, ఫ్రిడ్జ్ లో ఉండి ఫ్రిడ్జ్ నుంచి ఇట్లా అవుట్. సో ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీ టైమ్. రీసెంట్ గా మలబార్ యాడ్ చేశాను నేను. ఓకే. సో ఆ గోల్డ్ది ఇట్లా మొత్తం అంతా పెళ్లి సీన్ ఉంటుంది. ఆ సీన్ ఆ ప్లేస్ లో నన్ను పెడతారు ఫస్ట్, కెమెరాకి లైట్ కి అండ్ ఆల్ నా మీద చెక్ చేసుకుంటారు యాడ్స్ లో. సో అన్న ఇమ్మీడియట్ గా రాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సీన్. ఓకే. వాళ్ళు నాకు ముందు చెప్తారు, నా మీద బ్లాక్ చేసుకొని ఇది సీన్ ఇట్లా అని చెప్పి నాకు చెప్పగానే మళ్ళీ సేమ్ థింగ్ నేను తారక్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి బాండింగ్ ఉంటుంది. మంచి బాండింగ్ ఉంటుంది, మంచిగా మాట్లాడతాము. మొన్న వాళ్ళ బామర్ది పెళ్ళిలో మిమ్మల్ని చూసాము, తారక్ అన్న వాళ్ళ మదర్ తో మీ ఫోటో చూసాము. అది కూడా చాలా అసలు లక్కీ అనుకోవాలి. నేను వాళ్ళ మమ్మీని వెళ్ళి అడిగా ఫోటో, కొంచెం ఏదోలా ఉండే, వద్దులే అన్నట్టు ఉన్నారు ఇట్లా. సడన్ గా మళ్ళీ మమ్మీ పిలిచి రా, ఏం కాదు రా అని చెప్పి మళ్ళీ ఇక్కడ టేబుల్ మీద ఇట్లా ఐటమ్స్ అన్ని ఉంటే సైడ్కి జరిపి పక్కన వెనకాల కూడా ఎవరిని లేకుండా చాలా హాస్పిటాలిటీగా చూసుకొని మంచిగా ఫోటో ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అంటే ఒక కొడుకులాగానే అనిపించింది నాకు ఆ మూమెంట్కి. నేను కూడా ఆమె కొడుకునేమో అనిపించింది. బట్ నిజంగా ఎవరికి దక్కని ఒక అదృష్టం మీకు ఒక రకంగా దక్కిందని చెప్పవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఒక యాక్టర్కి ఇంకొక పెద్ద హీరోకి జస్ట్ ఒక స్టంట్ మ్యాన్గా ఉండిపోవడం అనేది ఏదైనా రిమార్క్ ఏమైనా మిమ్మల్ని ఆపేస్తుందా యాక్టర్ కానివ్వకుండా? ఎందుకంటే వీటన్నిటికన్నా ముందు మీరు ఒక యాక్టర్, జార్జ్ రెడ్ లాంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఇంకొన్ని మూవీస్ చేశారు. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కానీ ఏమన్నా ఉందా? అట్లానేం లేదు, అంటే ఈక్వల్లీ అది మెయింటైన్. ఇప్పుడు నేను ఐటీ జాబ్ కూడా చేస్తున్నా, ఇప్పుడు అన్నకి స్టంట్ మ్యాన్గా చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను థియేటర్ చేశా, ఇంకా ఇక్కడ ఇది చేస్తున్నా, అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. అండ్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, అండ్ పర్ఫెక్ట్గా ఉండదని అనుకుంటున్నాను. ఐటీ అంటే ఏ కంపెనీలో చేస్తున్నా? నేను అమెజాన్లో చేస్తాను. వావ్. అంటే జనరల్గా డూప్ అన్న, స్టంట్ మ్యాన్ అన్న, కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఓన్లీ సినిమాటిక్ గానే ఇందులోనే వెళ్తా ఉంటారేమో, సినిమా పరంగానే ఉంటారేమో అనుకుంటూ ఉంటారు. బట్ ఒక పక్కన ప్యాషన్, ఇంకో పక్కన కెరియర్. రియల్ హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా
ఇన్స్పైరింగ్ గా ఉంది మీ స్టోరీ. అవును. చాలా మంది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్పెసిఫిక్ గా చెప్తా ఉంటారు, మీ కెరీర్ కూడా చూసుకోండి వచ్చేటప్పుడు, జాగ్రత్త, అవును. ఇక్కడికి వచ్చి పాడైపోవద్దు అని చెప్పేసి. అవును. అవును. మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవును. అయితే ఈ టైంలో ఈ ట్రిపుల్ ఆర్ వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ అని మీరు ఒక స్టంట్ మ్యాన్ గా అంతా సెట్ అయిన టైంలో వార్ 2 అనేది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. అవును. మీకు నార్త్ లో కూడా చాలా గుర్తింపు వస్తుంది. అవును. ఎందుకంటే అక్కడ చాలా మంది తెలుసు, రితిక్ రోషన్ గారి స్టంట్ మ్యాన్ కి చాలా రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారన్నమాట, ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడొచ్చు. అవును. మీకు ఇంచుమించుగా అదే రేంజ్ గుర్తింపు వస్తుంది అక్కడ కూడా. అవును. మరి ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు వద్దు అనుకున్నారు? యాక్చువల్గా వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేశారు నైట్, అండ్ దే ఆస్ మీ టు కమ్ ఇమీడియట్లీ ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేయాలి మీరు, అండ్ దే వేర్ ఆఫరింగ్ మీ వెరీ లెస్ పే. అంటే ఇక్కడ మనకి 3-4 టైమ్స్ ఎక్కువ ఇస్తుంటే వాళ్ళు లైక్ ఒక చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేశారు. సో ఇమీడియట్ ఫ్లైట్ ఛార్జెస్ చూసుకోవాలి నేను, మళ్ళీ అక్కడ అకామిడేషన్, ఫుడ్, నాకు ఇంకా నా హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి అమౌంట్ నేను వెళ్తే, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం 3 డేస్కి అడిగారు వాళ్ళు. సో వాళ్ళ అకామిడేషన్ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ముంబై వెళ్ళాలి, ఇక్కడంటే నేను ఇక్కడ అన్ని చూసుకోగలుగుతాను, లేదు. సో ఛాన్సే లేదు, ఇమ్మీడియట్గా రమ్మన్నారు అని చెప్పి, అంత అమౌంట్ తక్కువ ఉంది, మళ్ళీ కాదు అంటే మిస్ అయ్యా అని చెప్పి నాకు కూడా చిన్నది ఉంది, అంటే డబ్బులు కూడా చూసుకోకుండా వెళ్ళిపోవాల్సింది అసలు నేను. అంటే కాస్త ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది కదా మీకు. అవును. సో మీరు ఏమంటారు ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్, ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ కానీ రెండు ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు మనం బెస్ట్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఆల్వేస్ టాలీవుడ్ అనే చెప్తా నేను. అంటే అట్లా అని చెప్పి మనది మనం ఎక్కువ చేసుకోవడం అని కాదు. బాలీవుడ్ ఒక 5-10 years బ్యాక్ చాలా బాగుండే. నేను కూడా చాలా మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతుండే, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ చాలా బాగుంటుండే. ఇప్పుడు వాళ్ళు ఫుల్లీ కమర్షియల్ వెళ్ళిపోయారు, మన వాళ్ళు కొంచెం స్టోరీ బేస్డ్ వెళ్తున్నారు. ఇప్పుడు స్టోరీ మీద ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, న్యూ స్టోరీస్ వస్తున్నాయి. హై ఫిలిమ్స్ కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి తప్ప చిన్నవి చాలా బాగా తీస్తున్నారు మన దగ్గర. అండ్ ముఖ్యంగా మీరు యాజ్ ఎ స్టంట్ మ్యాన్గా కంప్లీట్ ప్రొడక్షన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ వచ్చే స్టంట్ మ్యాన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే క్వాలిటీ కెమెరాస్ కానీ, దానికి తగ్గట్టు మీరు ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ. సో నిజంగానే మన యాక్షన్ ఇండస్ట్రీ అనేది ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత రేంజ్కి ఎదిగింది అంటారు? ఇప్పుడు RR, ట్రిపుల్ ఆర్ తర్వాత, లేకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి ఇంకా పెద్ద సినిమాలు, ఓజీ కానీ, వీటి తర్వాత ఇంకేమైనా బెటర్ అయిందా, పెద్దదైందా? డెఫినెట్లీ మనకి బాహుబలి నుంచి రాజమౌళి గారు అయితే గ్రాఫ్ హై లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం హాలీవుడ్ ప్రొడక్షన్ లెవెల్ ఉంది. ఇప్పుడు మొత్తం హాలీవుడ్లో వర్క్ చేస్తున్నారు. మనకి పుష్పకి చూసినా, ట్రిపుల్ ఆర్కి చూసినా, ఇప్పుడు మొత్తం అక్కడి నుంచే వస్తున్నారు, మొత్తం క్రూ వస్తున్నారు. దే బ్యూటిఫుల్లీ వర్క్ అనమాట, చాలా బాగా వర్క్ చేస్తారు, మంచిగా ఉండరు వాళ్ళు. అండ్ అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యూ, అసలు మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్గా ఆ టైంలో మీకు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళతో బాండింగ్ ఫ్రెండ్షిప్ ఉండేదని విన్నాను. ఏంటి ఆ స్టోరీ చెప్తారా? విజయ్ దేవరకొండ నా సీనియర్ యాక్టింగ్ క్లాస్లో. ఓకే. సో ఆనంద్ దేవరకొండ నాతో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఓకే. మేము సేమ్ సూత్రధార్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్లో చేసాం, వినయ్ వర్మ గారు అని చెప్పి, అతని దగ్గర నేర్చుకున్నాం మేము. మాకు అతను యాక్టింగ్ కంటే ఎక్కువ అంటే కాన్ఫిడెన్స్ నేర్పించి వదిలేశారు. మీకు యాక్టింగ్ ఎవ్వడు నేర్పేయలేడు ఎక్కడ, ఎవ్వడు యాక్టింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి, నువ్వు అందరితో మాట్లాడి చూసి నువ్వు నేర్చుకోవాలి అంతే. నేను జస్ట్ ఏమంటే ఒక సమ్ బేసిక్స్ నేర్పిస్తా, తర్వాత మీది. సో అట్లా మేము నేర్చుకుంటుండే. విజయ్ అన్నని కలిసా నేను. విజయ్ అన్నని కలిసి, ఇదంతా ఇప్పుడు అర్జున్ రెడ్డి టైమా? లైక్ ఇది గీతా గోవిందం ఆ టైంలో రౌడీ బ్రాండ్ లాంచ్ చేశాడు విజయ్ దేవరకొండ. సో ఆ టైంలో కలిసా నేను. ఆ ఫోటో చూసాను, స్ట్రిప్స్ వైట్ టీ షర్ట్ మీద. సో ఆనంద్ దేవరకొండే కల్పించాడు, వాళ్ళ ఫ్యామిలీని కూడా కల్పించాడు, వాళ్ళ మమ్మీ డాడీని అందరిని కల్పించాడు. సో విజయ్ అన్నకి చెప్పాను నేను, అన్న ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ వేర్ యూ హ్యావ్ స్టడీడ్ అని చెప్పి ఇట్లా చెప్తే, ఓ ఫక్ వెయిట్ వి నీడ్ టు టాక్ అని చెప్పి ఆపి చాలాసేపు మాట్లాడాడు. ఆనంద్ ఈస్ లైక్ మాతోటే కలిసిపోతుండే, మేము అందరం రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్ తింటుండే, అందరం చాలా జాలీగా ఉంటుండే, మంచిగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు, మంచిగా ఉంటుంది బాండ్. సో అక్కడి నుంచి నెక్స్ట్ జార్జ్ రెడ్డి చేసా ఫస్ట్. మన సమోసా తింటావా తిరువీర్ నా ఫ్రెండే, అతను కూడా మేము థియేటర్ చేసాం ఇద్దరం కలిసి. జార్జ్ రెడ్డిలో కూడా యాక్ట్ చేసాం. ఫస్ట్ తిరువీర్కి నేను జార్జ్ రెడ్డిలో విలన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి తిరువీర్కి. యాక్చువల్గా నేను నో చెప్పా, అది కూడా
తర్వాత మళ్ళీ తిరువిరే పిలిచి ఇంకొక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే చేశాను నేను. ఓకే. దే ఆర్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. కానీ అనిపించిందా ఆ క్యారెక్టర్ చేస్తుంటే కొంచెం ఇంకొంచెం లైట్? కొంచెం అనిపించింది ఆ టైంలో, కొంచెం యంగ్ ఏజ్ బ్లడ్ అండ్ కొంచెం అంటే నో చెప్పడం అనేది కూడా నేను థియేటర్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. అంటే ఇక్కడ కమిట్మెంట్ ఉంది నాకు. సో ఇక్కడ మా సార్కి నేను ఇక్కడ బ్యాక్ స్టెప్ చేయలేను ఫస్ట్ థింగ్. సో నేను సర్కిల్ లెవెల్ ఉన్నా, మూవీస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే థాట్ లో. ఫేమ్ కన్నా ప్రామిస్ ఇంపార్టెంట్. ప్రామిస్ ఇంపార్టెంట్ సార్. అండ్ నాకెందుకు మిస్ అయినా అనిపించింది అంటే మా సార్ తోటి సీన్ ఉండే, నా ప్లేస్ లో ఎవరైతే యాక్ట్ చేశారో మా సార్ తోటి సీన్ ఉండే, అది మిస్ అయ్యాను అనిపించింది నాకు. ఇన్ కేస్ ఆయన చెప్పుంటే పర్లేదు చేయరా అనేవాళ్ళేమో కదా. డెఫినెట్లీ సార్ కి చెప్పుంటే చేసుకో అంటుండే, నేనే ఎందుకు చెప్పాలి మరి బాగుండదేమో మరి అనే థాట్ లో నేను. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు అన్న నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక శ్రీకాకుళం కుర్రోడు ఇంతలా ప్రాపర్ తెలంగాణ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. మాది ప్రాపర్ శ్రీకాకుళం. నా చిన్నగా ఉన్నప్పుడే మా మమ్మీ వాళ్ళు అంత, మమ్మీ డాడీ అంతా ఇక్కడ వచ్చేసారు. మమ్మల్ని ఇక కూలి పని చేసే పెంచారు మమ్మల్ని. ఇక నన్ను అయితే మా మమ్మీ ఎక్కడికి బయటికి పంపించకపోతుండే. అంటే అక్కడ బస్సు ఇలా తిరిగి నేను చెడిపోతాను అనే థాట్లో నన్ను ట్యూషన్ లేచి నన్ను ఎప్పుడు ఎడ్యుకేషన్ వైపే పంపించింది మా మమ్మీ. మూవీస్ కూడా నేను చేస్తా అంటే వద్దు, మనది కాదు, మన రేంజ్ కాదు, మన పైసలు ఉన్న వాళ్ళకే అది మనకు కాదు, చేయొద్దురా, వద్దురా అంటుండే మమ్మీ. స్టిల్ అంటే నాకేమనిపిస్తుంది అంటే పైసల కంటే ముఖ్యం కెమెరా ముంగట ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. జస్ట్ ఒక 10 రూపాయలు వచ్చినా సరే సంపాదించుకుందాం, సరే హ్యాపీగా ఉందాం, ఈ ఫీల్డ్లో మనం హ్యాపీగా ఉన్నాం, మనకు నచ్చిన పని చేసుకొని మనం హ్యాపీగా ఉండాలనే థాట్లో ఉంటాను. సో అట్లా ఇందులోకి వచ్చేసి ఆ మూవీస్లోకి. మరి అక్కడి నుంచి మళ్ళీ అమెజాన్ ఐటీకి ఎలాగ వెళ్ళారు? అమెజాన్ ఇక డబ్బులు కావాలి కదా అన్న, ఇదైతే కన్సిస్టెన్సీ ఫీల్డ్ అయితే కాదు. ఇక్కడ మనకి ఎప్పుడు అవుతామో తెలియదు, కామో తెలియదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మనకి ఎవ్రీవేర్. సో చాలా మంది కానోళ్ళు ఇంకా తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు మన కృష్ణానగర్ ఇదంతా మధురానగర్లో ప్రతి దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు మనం అది పెట్టుకొని నేను అందుకే ఈక్వల్లీ నేను ఎడ్యుకేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చా. డిగ్రీ చేసా, తర్వాత ఎంబీఏ చేసా, సిఏ చేద్దామని మిడిల్లో డ్రాప్ అయ్యా నేను. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. నేను స్కూల్ ఫస్ట్ ఉండే, స్కూల్లో నేను స్కూల్ ఫస్ట్. నాకు దాని త్రూ ఏమంటే నాకు ఫ్రీ సీట్ వచ్చింది శ్రీ చైతన్యలో. శ్రీ చైతన్య కూడా ఒక లైఫ్ ఇచ్చింది అనుకోవాలి నేను. ఎందుకంటే కొంతమంది రివర్స్ అనుకుంటారు. లేదు అది రివర్స్ అనుకుంటారు. నాకేమనిపించింది అంటే శ్రీ చైతన్య నాకు లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే మనం చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. అక్కడికి వెళ్ళగానే ఆ పీపుల్ని చూసి ద వే దే కమ్యూనికేట్, ద వే దే టాక్ అన్ని నేర్చుకున్నాం. అంటే అక్కడ ఉన్నంత వరకు తెలియలేదు, అక్కడి నుంచి వచ్చాక తెలిసింది నాకు. చాలా నేర్చుకున్నాం శ్రీ చైతన్య నుంచి. చాలా అంటే బెస్ట్ ఉండే కాలేజ్ అది. అండ్ డెఫినెట్లీ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే ఆయనకి లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు యూఎస్ నుంచి ఇది కానీ. అండ్ వాళ్ళందరూ కూడా మీ సక్సెస్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ లో అదొకటి ఉందన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ డ్రాగన్ అన్నది. మరి దాని నుంచి ఏమన్నా మీకు వచ్చిందా కాల్ గానీ ఏమన్నా? డ్రాగన్ యాక్చువల్గా అడిగారు నన్ను, అయితే నాకు మెసేజ్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్టర్, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ నాకు మెసేజ్ పెట్టారు. హోప్ నేను కూడా చేశాను అనుకుంటున్నా, వాళ్ళు ఇంకా కాల్ చేస్తారు అనుకుంటా. నేను కూడా ఇంకా కొంచెం లీన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నలాగా. అన్న చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యండి, మీరు చూస్తే మధ్య మొత్తం ఈ కంప్లీట్లీ గాట్ లీన్, చాలా నీట్ గా బాడీ చేసుకున్నాడు, గడ్డం పెంచుకుని. నేను కూడా కొంచెం ఆ లుక్ ట్రై చేసి కంప్లీట్ అటు వెళ్ళిపోదాం అని చూస్తున్నాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా మిమ్మల్ని, మీరు ఆ సేమ్ లుక్ పంపించాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? అంటే మోస్ట్లీ అయితే స్టంట్ మ్యాన్ కి అవసరం లేదు లుక్, అంటే లీన్ ఉంటే చాలు. బ్యాక్ షాట్స్ కి మోస్ట్లీ ఏం చేస్తారు అంటే బ్యాక్ షాట్స్ పెడతారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అనదర్ యాక్టర్ ఉన్నాడు, వేరే యాక్టర్ ఉంటే ఏమవుతుంది అంటే నీ డైలాగ్స్ ఉన్నప్పుడు అన్న వెయిట్ చేయలేడు. పెద్ద యాక్టర్ని ఇప్పుడు మనం వాళ్ళని ఆపలేం. సో మీ డైలాగ్స్ నాకు చెప్పాలి మీరు. సో నా బ్యాక్ షాట్ లో ఫేసింగ్ ఉండి షోల్డర్ పెడతారు. షోల్డర్ పెట్టి హెయిర్ మ్యాచ్ అవుతుందా అంతవరకు సరిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. సో వాళ్ళు అట్లా మేనేజ్ చేసేసుకుంటారు అది. ఇంకా ఏమైనా హ్యాండ్ షాట్స్ అట్లా, ఇప్పుడు హ్యాండ్ లో ఇప్పుడు చాలా మటుకు ట్రిబులర్ లో కూడా చూస్తే నా హ్యాండ్ ఫేవర్ లో రామ్ చరణ్ ఫేస్ ఉంటది. సో అట్లా వాడుకుంటారు అనమాట. సో అంత లుక్ ఏమి ఉండాల్సిన అవసరం. రీసెంట్ గా కూడా ఇప్పుడు నేను మలబార్ యాడ్ చేసా ఒక 4-5 days బ్యాకే. ఫుల్ గడ్డం ఉంది, ఈ గాట్ లీన్, బట్ స్టిల్ దే కాస్టెడ్ మీ.
Okay, అంటే లుక్ కావాలి, ఒక పర్సన్ కావాలి, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్ రిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు లైట్ పెట్టుకున్నా, కెమెరా పెట్టుకున్నా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటారు వాళ్ళు. అట్లా. అండ్ రీసెంట్ గా వాళ్ళ బామ్మది పెళ్లికి వెళ్ళారు కదా, మాట్లాడారా, కలిసారా? అన్నతోటి కలవలే నేను, ఫాస్ట్ గానే వచ్చేసా. అన్న కూడా ఫస్ట్ ఇట్లా స్టార్టింగ్ లో వచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోయిండే, తర్వాత చాలాసేపు ఉన్నారు. కానీ నేను వాళ్ళ మమ్మీ గారితో మాట్లాడా, మమ్మీ గారు చాలా మంచిగా మాట్లాడారు. ఇక మిగతా కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వచ్చారు మన ఫ్యూచర్ కోసం. నేను కూడా నాగవంశీతో మాట్లాడా, మీకు తెలిసింటే సితారా ఎంటర్టైన్మెంట్స్, మళ్ళీ రాధాకృష్ణ గారితో మాట్లాడా, మైత్రి వాళ్ళతో కూడా మాట్లాడా. నేను చూస్తున్నా వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. అక్కడక్కడ హరిశంకర్ గారితో మాట్లాడా నేను మొన్న ఇంకొక ఫంక్షన్లో. సో నేను ఎవ్రీవేర్ నేను కూడా ట్రై చేస్తున్నా, ఎక్కడొక్కడ ఛాన్స్ దొరుకుతుంది, ఎవరో ఒకరు మనల్ని పుల్ చేస్తారు, ఛాన్స్ ఇస్తారు అని చెప్పి. అండ్ రాజమౌళి గారు మీ కెరీర్లో కొంచెం అంటే డెఫినెట్లీ రాజమౌళి గారి విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేస్తారని అయితే అనడానికి ఉండదు, ఆయన ప్రతిదీ దగ్గర యూస్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని కూడా కన్ఫర్మ్ గా ఆయనే చూసి ఓకే హెయిర్ అంతా ఓకే అనుకుని ఆయనే సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఆయన మీట్ అయ్యారు నా గురించి 1 month స్టిల్ అతను చెప్పాడు నాకు, రాజమౌళి గారే ఎత్తుకున్నాను నీ గురించి పర్సనల్ గా అని చెప్పి. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది, ఏం మాట్లాడారు? రాజమౌళి గారితో ఎక్కువ మాట్లాడలేదు, కానీ తక్కువ సీన్ టు సీన్ మూవీదే మాట్లాడాను నేను. సో ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు సీన్ మీద, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకటి ఇట్లా కావాలి అంటే ఆ షాట్ పర్ఫెక్షన్ చూస్తాడు అనమాట. ఎన్ని టేక్స్ వెళ్ళినా పర్లే, అక్కడ రామ్ చరణ్ గారు ఉన్నా, ఎన్టీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా ఈ డజంట్ కేర్ అనమాట. అతని షాట్ ఆయన మైండ్లో అనుకున్నది అక్కడికి ఆ స్క్రీన్ మీద వస్తే దెన్ ఓన్లీ ఆయన ప్యాకేజ్ చెప్తారు. చూసాం భీమ్ క్యారెక్టర్ లో ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్, ఆ గెటప్ ఏదైతే ఉందో మీరు ఎగ్జాక్ట్ గా చేతికి కట్టుతో సహా ఇంత చూసాం. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అది? నాకు 3 days ఉండే. ఓకే. షూట్ అయితే చాలా డేస్ అవుతుంది నార్మల్ గా, నాకైతే 3 days ఉండే. నాకు తెలిసి ప్యాచ్ వర్క్ లో పిలిచారు అనుకుంటున్నాను నేను, లాస్ట్ లో ఎండ్ లో అయింది. అన్న కూడా లేడు ఆ టైంకి షూట్ లో, నేనే వెళ్ళాల్సి వస్తుండే. అంటే మీ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు ఉంటారు? ఫ్రెండ్ రామ్ చరణ్. ఆయన అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు తారక్ గారితో కన్నా ఆయనతో పాటు క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో ఎక్కువ ర్యాప్ ఉంది నాకు. మళ్ళీ రామ్ చరణ్ గారు చాలా మంచిగా మాట్లాడతారు, మళ్ళీ ఒక ఫ్రెండ్ లాగా రిసీవ్ చేసుకుంటారు, రాగానే గ్రీట్ చేస్తారు, గుడ్ మార్నింగ్ అండ్ ఆల్, చాలా మంచిగా మాట్లాడతారు. నెక్స్ట్ పెద్ద ఉంది, మరి దానికి ట్రై చేస్తుంటారు. పెద్ద కూడా యాక్చువల్గా శ్రీకాకుళం స్లాంగే అవుతుంది అది. నేను చాలా హార్డ్ గా ట్రై చేసా దానికి, పర్సనల్గా వెళ్ళి ఇది కూడా ఇచ్చా, ఆడిషన్ కూడా ఇచ్చా, కానీ చూస్తున్నా తెలియదు ఇంకా ఎట్లా అవుతుందా అని చెప్పి. అంటే జనరల్ ఒక సినిమాకి స్టార్టింగ్ లోనే ఆడిషన్ అనుకుంటాం, కానీ మధ్యలో కూడా వాళ్ళు మధ్యలో కూడా పుష్ చేస్తారు. నేను మొన్న కూడా వెళ్ళా మళ్ళీ, ఇప్పుడు నేను పుష్ప చేయాలి యాక్చువల్ గా, పుష్ప మిస్ అయింది. అతనే అనిల్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, మళ్ళీ పెద్దకి కూడా రికమెండ్ చేశాను నేను, అరే తీసుకోండి ఇట్లా శ్రీకాకుళం అబ్బాయి అని చెప్పి. నేను కూడా ట్రై చేస్తున్నా కానీ ఇక చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్ అన్నమాట. అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా, ఒక స్టంట్ మ్యాన్ గా, ఇంకా ఎలాగో మీరు ఒక పార్కోర్ స్టూడెంట్, స్టంట్ కొరియోగ్రాఫర్ కింద కూడా అవ్వాలి నేను అనుకుంటున్నాను గట్టిగా. థ్యాంక్ యూ. బికాస్ పర్సనల్ గా మీ స్టంట్స్ నేను చూసాను, అండ్ డెఫినెట్లీ జాబ్ చేసుకుంటూనే అందులో కూడా చాలా బిగ్ హైట్స్ కి వెళ్ళాలని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ అన్న నెక్స్ట్ మూవీతో ఇంకా మంచి గుర్తింపు మీరు తీసుకోవాలి మన తెలుగు ప్రజలందరి నుంచి కూడా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.